హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ చందు. సో ప్రస్తుతానికి చూస్తే అల్లు అర్జున్ గారి కేసు, ఆ విషయాలు ఎంత వైరల్ అవుతున్నాయో అందరికీ బాగా తెలిసిందే. పుష్ప సినిమా టైంలో ఒక మహిళ చనిపోవటం, అంతేకాకుండా ఒక బాలుడు కూడా చాలా సీరియస్ సిచ్యువేషన్స్లో ఉంటాం. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు. కానీ ఈరోజు కూడా మరోసారి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ గారిని తీసుకెళ్తాం. అక్కడ ఒక 2 గంటల పాటు విచారణ, అసలు ఏం జరుగుతుంది అన్న సందేహం కానీ, చాలా డౌట్స్ కానీ చాలా మందికి ఉన్నాయి. అసలు మెయిన్ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఇది నిజంగానే కక్ష సాధింపు చర్యలా, లేకపోతే వేరే వేరే రీజన్స్ ఏమన్నా ఉన్నాయని చెప్పేసి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. బట్ ఈరోజు నాతో హైకోర్టు అడ్వకేట్ ఉన్నారు. సో ఆయనతో మాట్లాడేద్దాం. ఆయనతో మాట్లాడి ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్న విషయాలు అడిగి మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే చంద్ర, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. సో చెప్పండి సార్, అంటే మీ అవగాహన కానీ, అంటే మీకు తెలుసు యాజ్ ఎ లాయర్గా ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. అంటే సినిమా రిలీజ్ అయింది December 5th సినిమా రిలీజ్ అయింది. December 4th నుంచి షోస్ పడ్డాయి. ఆ రోజు నైటే ఆవిడ చనిపోయింది. ఒకవేళ నిజంగా ఆవిడ చనిపోయింది కాబట్టి అల్లు అర్జున్ గారిని తీసుకెళ్ళాలి, విచారణ చెయ్యాలి అని అంటే ఆ తర్వాత రోజు, లేదా ఆ తర్వాత రోజు 2 రోజుల్లో తీసుకెళ్ళచ్చు. కానీ వారం తర్వాత ఇష్యూస్ అన్ని బయటికి రావటం, దీన్ని ఎలా చూడాలంటారు నాగబాబు గారు? అంటే ఇది మనం ఒక సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ గా చూడాలి. ఫస్ట్ అల్లు అర్జున్ గారికి మూవీ రిలీజ్ కన్నా ముందే ప్రీ షోస్ వేసుకోవడానికి, టికెట్ రేట్ పెంచుకోవడానికి తెలంగాణ గవర్నమెంట్ అనుమతులు ఇచ్చింది. ఆయన ఒక మీటింగ్లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోవడం అనేది ఇంటెన్షనల్గా ఆయన ఏం చేయలే. ఏదో నార్మల్గా క్యాజువల్గా ఆ టైంకి, అంటే ఒక స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది, లేదంటే కొన్ని మైండ్లో కొన్ని రన్ అవుతూ ఉండడం వల్ల మర్చిపోయి ఉండొచ్చు. ఆ మర్చిపోయిన సంఘటన అండ్ వెరీ నెక్స్ట్ డే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని పొలిటికల్ క్రిటిసిజం చేయడం కోసం కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని అవహేళన చేస్తూ, నువ్వు ఏ హీరోకైతే టికెట్లు రేట్లు పెంచుకోవడానికి ఇచ్చావో, ఏ హీరోకైతే అనుమతులు ఇచ్చావో, ఆ హీరో కూడా నీ పేరు గుర్తులేదు, ముఖ్యమంత్రి అంటే ఎవరికి తెలుసు ఇక్కడ అనే మాటలు ఆయన మాట్లాడడం, ముఖ్యమంత్రి చుట్టూ ఉన్నటువంటి నిఘా వర్గాలు ఈ వీడియోస్ని తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారికి చూపించే ప్రయత్నాలు, అంటే ఇది జనరల్గా జరుగుతుందన్నమాట. ప్రత్యర్థి కేటీఆర్ గారు ఏదైనా మన గురించి మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి కోటరీలో ఉన్నటువంటి వ్యక్తులు మీ గురించి ఇలా మాట్లాడారు అనేది చూపించడం, ఆ చూపించిన వాటిని బేస్ చేసుకొని, ఓహో నేనే అనుమతులు ఇచ్చినా, నేనే టికెట్ రేట్ పెంచుకునే అవకాశాలు ఇచ్చినా, బెనిఫిట్ షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినా, నా నేమ్ అతను మర్చిపోయాడా, దాన్ని వీళ్ళు అలా అవహేళన చేస్తూ మాట్లాడతారా అని ఒక జనరల్ పర్సన్ గా ఒక ఒపీనియన్ అనేది ముఖ్యమంత్రి గారికి పడిపోవడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి గారికి ఇది ఈగో ప్రాబ్లం, ఈగో హట్ అయిందని కూడా అనుకోవచ్చు. డెఫినెట్ గా హట్ అవుతుంది. డెఫినెట్ గా రేవంత్ రెడ్డికి హట్ అయింది కాబట్టే ఇన్ని పొలిటికల్ ఇన్సిడెంట్స్ అనేది మనకి ఈ సమాజంలో జరుగుతూ ఉన్నట్టు, తెర మీద కనిపిస్తున్నట్టు మనకి అనిపిస్తుంది క్లియర్గా. అక్కడ ఆమె చనిపోవడం అనేది చాలా అందరూ సమాజం మొత్తం బాధపడేటువంటి ఇన్సిడెంట్. ఈవెన్ అల్లు అర్జున్ ఏమైనా గంతులేస్తూ అరే భలే జరిగింది అని ఆనందపడతాడా? అతను కూడా విచారాన్ని వ్యక్తం చేసే వ్యక్తే. అంటే అది ఒక యాక్సిడెంట్ అని చాలా క్లియర్గా అందరికీ తెలుస్తుంది. అంటే ఇది ప్లాన్ చేసింది కాదు, ఆమె చావుని ఎవరు ప్లాన్ చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. ఇట్స్ ఏ సడన్ ఈవెంట్. సో ఆ సందర్భాల్లో ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు పోలీసులు తమ విధి నిర్వహణలో బాధ్యతగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత వాళ్ళు కొన్ని లీగల్ పర్వీస్ ఉంటాయి. ఆ లీగల్ అనాలిసిస్ ప్రకారం మేము పర్మిషన్స్ ఇవ్వకపోయినా కానీ ఆయన రావటం తప్పు, దానివల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది అని చిత్రీకరణ చేయాలనే ప్రయత్నం అది జరిగింది. ఎఫ్ఐఆర్ చేశారు. విచారణలో భాగంగా ఆయన్ని స్టేషన్కి పిలవచ్చు. మానవతా దృక్పథంతో అల్లు అర్జున్ గారు 25 లక్షల రూపాయలు, మానవతా దృక్పథం కూడా కాదు, అది కాంపెన్సియేషన్, నా సినిమాకి వచ్చినటువంటి నా అభిమాని చనిపోయారు కాబట్టి కాంపెన్సియేషన్గా నేను ఒక 25 lakhs ఇస్తాను అని ప్రకటించడం, ఇది అంతా బాగానే ఉంది. కానీ ఒక పొలిటికల్ హీట్ క్రియేట్ అవ్వడం వల్ల దీన్ని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ అల్లు అర్జున్ కూడా నువ్వు చేసింది తప్పు అని చెప్తూ మాట్లాడడం, వెరీ నెక్స్ట్ డే ఇమీడియట్గా ఏసీపీ అని సస్పెండ్ అయిన ఏసీపీ ప్రెస్ మీట్ పెట్టి పర్సనల్ గర్జుతోటి ఆయన లాకు సంబంధించినటు వరకు, న్యాయ సూత్రాల వరకు మాట్లాడి, అందులో ఉన్న చట్టం ఏం చెప్తుంది అనే వాటి గురించి మాట్లాడి, అల్లు అర్జున్ గారు ఏ చట్టాన్ని అతిక్రమించారు అనేది విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అవి ఆ పరిధి దాటి
నువ్వు బ్రైబ్ ఇస్తున్నావు, నీకు ప్రెస్ మీట్ పెట్టే రైట్ ఎవడిచ్చాడు? భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి, చందుకి, నాకు, అల్లు అర్జున్ గారికి, రేవంత్ రెడ్డి గారికి కల్పించిన హక్కు, భావ ప్రకటన హక్కు. ఆ హక్కుతోటి ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ఒక అలిగేషన్, సాక్షాత్తు ముఖ్యమంత్రి అసెంబ్లీ స్థాయిలో తన మీద, ఒక హీరో మీద, నేషనల్ అవార్డు తీసుకున్నటువంటి హీరో మీద చేయడం వలన ప్రెస్ మీట్ పెట్టాడు. అందులో తప్పేమైనా ఉందా? నువ్వు ముద్దాయివి, నీకు ప్రెస్ మీట్ పెట్టే రైట్ లేదు అని చెప్పే అధికారం ఏసీపీకి ఎవరిచ్చారు? కోర్టు ఏమైనా అల్లు అర్జున్ గారికి ఇచ్చినటువంటి బెయిల్ కండిషన్స్లో, యాంటిసిపేటరీ బెయిల్ కండిషన్స్ లేదా బెయిల్ కండిషన్స్లో నువ్వు ఎలాంటి ప్రెస్ మీట్స్ పెట్టడానికి వీలు లేదు అనేమైనా కండిషన్ ఏమైనా పెట్టిందా? పెట్టలేదు. సో దానితో పాటుగా కోర్టు కండిషన్ పెట్టకపోయి, ఒకవేళ పెట్టుంటే అల్లు అర్జున్ గారు మాట్లాడకూడదు. ఆ కండిషన్ లేదు కాబట్టి ఆయన అడ్వకేట్ని పక్కన పెట్టుకొని లీగల్ ఒపీనియన్స్ తీసుకొని నేను ప్రెస్ మీట్ పెట్టొచ్చా పెట్టకూడదా అని పూర్తి అవగాహన తెచ్చుకున్న తర్వాత మాత్రమే ప్రెస్ మీట్ అడ్రస్ని చేస్తూ, ఎందుకంటే అల్లు అర్జున్ ఒక నేషనల్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి. నేషనల్ ఇమేజ్ ఒక రాంగ్గా పోర్ట్రేట్, అసెంబ్లీలో సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడారు అంటే రాంగ్గా పోర్ట్రేట్ అవుతుంది. కాబట్టి అతను ఎక్కడ తప్పుగా మాట్లాడాల, ఇలా జరిగిందని చెప్తూ వచ్చాడు. కాంపెన్సేషన్ విషయం కూడా మాట్లాడాల. కానీ ఈ ఏసీపీ అధికారి పర్సనల్ గర్జుతోటి నువ్వు ముద్దాయివి, వాళ్ళకి 25 లక్షలు ఇస్తాను, లేకపోతే మేము మైత్రి సంస్థ వాళ్ళు, మైత్రి మేకర్స్ వాళ్ళు, సుకుమార్ గారు, మేము ఒక ట్రస్ట్ పెట్టి అని అరవింద్ గారు మాట్లాడారు, అల్లు అర్జున్ మాట్లాడాడు అంటే అది బ్రైబ్ ఇవ్వటం అన్నారు. ఫస్ట్ ఇతను చట్టం చదువుకొని ఏసీపీ అయ్యారా అని ఒక డౌట్ అనేది వస్తుంది. అంటే బ్రైబ్ ఇవ్వడం అంటే ఏంటి? లంచం ఇవ్వడం, అంతే కదా. ఇక్కడ ఒక యాక్సిడెంట్లో ఏ వ్యక్తి అయినా చనిపోయాడు అనే భావన వచ్చినప్పుడు, నా వల్ల చనిపోయాడని ఫీలింగ్ ఉంటే దాన్ని కాంపెన్సేషన్ అంటారు, బ్రైబ్ అనరు. ఇప్పుడు గోదావరి పుష్కరాలు షూటింగ్ సమయంలో లేదా ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళినప్పుడు, వారి కుటుంబంతో అక్కడికి వెళ్ళినప్పుడు తొక్కిసలాటలో 25 మంది చనిపోయారు. 28 మంది చనిపోయినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మనిషికి 5 లక్షలు ఇస్తాం, ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి, ఇట్స్ యాక్సిడెంట్ అన్నారు. ఇప్పుడు ఆ 5 లక్షలు ఇవ్వడాన్ని మనం బ్రైబ్ అంటామా, కాంపెన్సేషన్ అంటామా? బ్రైబా, కాంపెన్సేషన్? క్లియర్గా కాంపెన్సేషన్. సో దానిని కూడా నువ్వు పర్సనల్ గర్జుతోటి ఏదో ఎవరో చెప్పి నిన్ను పంపించి మాట్లాడమని ప్రెస్ క్లబ్లోకి వచ్చి మాట్లాడడం అనేది ఫస్ట్ తప్పు. అలా మాట్లాడకూడదు, పర్సనల్ అజెండా. తర్వాత అల్లు అర్జున్ గారి ఇంటి మీదకి వెళ్ళి మరీ దాడి చేయడం, కొంతమంది కార్యకర్తలు దాడి చేయడం అనేది కూడా మనం చాలా విచారం. సరే, ఈ దాడి గురించి మాట్లాడుకుంటే, అంటే ప్రభుత్వాలు, సీఎంలు అనుమతి లేనిది ఇది జరిగిందంటారా, లేదా వేరే ఒక కక్ష సాధింపు చర్యలు పక్కన పెట్టేస్తే ఎవరి అనుమతి లేకుండానే జరిగిందంటారా, లేకపోతే వాళ్ళు దాడి చేసిన వాళ్ళు ఒక ఆవేశంతోనో, లేకపోతే చనిపోయిన మహిళకి న్యాయం జరగాలన్న ఒక ఇదితో చేసి ఉంటారు, ఒక బాధతో చేసి ఉంటారు? అంటే చనిపోయిన మహిళకి నిజంగా న్యాయం జరగాలి అంటే ఎలా జరగాలి? చనిపోయిన మనిషిని మళ్ళీ మనం తిరిగి తీసుకొని రాగలమా? లేదు. అల్లు అర్జున్ గారిని జైల్లో పెట్టి 1 సంవత్సర కాలం వేధింపులు గురి చేస్తే చనిపోయిన మహిళకి న్యాయం జరిగిద్దా? లేదు సార్, జరగదు. ఇక్కడ ఏం చేయాలి? ప్రభుత్వం నుంచి కానీ, లేదా అల్లు అర్జున్ గారి నుంచి కానీ, లేదా మైత్రి మూవీ మేకర్స్ కానీ, మా వలన మీ కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయారు, ఆ చనిపోయిన వ్యక్తిని తిరిగి తీసుకొని రాలేము, కానీ మీ కుటుంబానికి అండగా ఉంటాము, దానికి మీ కుటుంబానికి అన్ని విధాలుగా సహకరిస్తాము, మీ కుటుంబానికి కావాల్సిన కాంపెన్సేషన్ కానీ, సదుపాయాలు కానీ మేము అరేంజ్ చేస్తాము అని చెప్పడంలో తప్పేమైనా ఉందా? దాడి ఎందుకు జరగాలి? దాడి చేయాల్సిన నెసెసిటీ ఉందా ఫస్ట్? అసలు ఒకవేళ నిజంగా తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఏదైతే మేము ఉద్యమకారులు ఓయూ ఏదో యూనియన్ పేరు చెప్పారు కదా, ఆ యూనియన్ వాళ్ళు వెళ్ళి దాడి చేశారనని నిజంగా వాళ్ళకి ఆ ఉద్దేశం ఉండుంటే, మంచి చేయాలనుకుంటే, మీరందరూ కూడా చందాలు వేసుకొని ఆ కుటుంబానికి మంచి చేయండి. ఆ బాబు ఈరోజు హాస్పిటల్లో ఉన్నాడు, మీరందరూ కూడా ఒక క్యాంపెయిన్ కండక్ట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయండి. విద్యార్థులు దాడి చేశారంటున్నారు, కొంతమంది ఎవరో రాజకీయ నాయకులు లేకపోతే ఎవరు దాడి చేశారో కూడా నాకు క్లియర్గా ఐడియా లేదు. వీళ్ళకు ఉండాల్సిన సామాజిక బాధ్యత ఏంటంటే ఒక క్యాంపెయిన్ కండక్ట్ చేయండి. బెనిఫిట్ షోలకు వెళ్ళొద్దు, హీరోల మీద మోజు పెంచుకోవద్దు, పిచ్చితోటి మీ ప్రాణాలు
మీ ప్రాణాలు బలి చేసుకోవద్దు, సినిమా ఈ రోజు కాకపోతే రేపు చూడొచ్చు అనే మెసేజ్ ని పాస్ చేయండి. ఈ కుటుంబానికి అన్యాయం జరిగింది కాబట్టి, ఈరోజు మహిళ చనిపోయింది కాబట్టి దానికి కాంపెన్సేషన్ గా మా వంతుగా మేము కూడా సహకరిస్తున్నాం అని సహాయాన్ని చేయండి. మీకు నిజంగా న్యాయం చేయాలి అనుకుంటే అదే హీరోలకు కూడా మెసేజ్ పాస్ చేయండి. దయచేసి మీరందరూ క్రౌడ్ ఉన్న చోటకి, పబ్లిక్ మీ పర్సనల్ ఆనందం కోసం వచ్చి థియేటర్స్ లో కూర్చొని పబ్లిక్ ని ఇబ్బందికరమైన క్రియేషన్స్ పెట్టద్దు అని మెసేజ్ పాస్ చేయండి. ఇంటికి వెళ్ళి రాళ్ళేస్తే న్యాయం జరిగినట్ట? ఇది కేవలం కక్ష సాధింపులా కనిపించట్లేదా? ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టు తెలియట్లేదా? సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తి గారి మీద ఎవరైతే బెయిల్ ఇచ్చారో 4 కోట్లు తీసుకొని బెయిల్ ఇచ్చారని అలిగేషన్స్ వేయటం ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నట్టు తెలియట్లేదా? ఒక ప్రమాదాన్ని, ఒక ఇన్సిడెంట్ ని అతను ఏదో ఇంటెన్షనల్ గా చేశాడని క్రియేట్ చేస్తూ చట్టపరంగా వేధింపులకు గురి చేయాలి అనే ప్రయత్నాలు జరుగుతున్నట్టు ప్రజలందరికీ ఇక్కడ అర్థమవుతుందా లేదా? సో ఈ ఇన్సిడెంట్స్ అన్ని చూసుకుంటే ఇది పొలిటికల్ క్రిటిసిజంలో భాగంగా ఏర్పడిన మెస్ లాగా కనిపిస్తుంది. ఓకే, సో అంటే విచారణ గురించి మనం మాట్లాడితే ఆ రోజు కూడా 6 ఈవినింగ్ 5 కల్లా బెయిల్ వచ్చేస్తుంది, ఇంటికి వచ్చేస్తున్నారు అని చెప్పేసిన వార్త విన్న తర్వాత అభిమానులు ఓకే ఇంటికి వచ్చారు. కానీ కట్ చేస్తే ఈ రోజు స్టేషన్లోనే ఉంటారు, మార్నింగ్ లేచిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 6కి 7కి పంపిస్తారు. సో ఇది కూడా అనుకోవచ్చా? ఒక్కరోజైనా స్టేషన్లో ఉంచాలి అన్న పట్టుదల ఏమన్నా ఉందా, లేకపోతే దీని వెనకాల ఏమన్నా ఈ లాకి సంబంధించి లేకపోతే పోలీసులకు సంబంధించిన ఒక ప్రాసెస్ ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది కదా, అలా ఏమన్నా అనుకోవచ్చా? అంటే బెయిల్ వచ్చేసిన తర్వాత కోర్టు రిలీజ్ చేసే, మీరు బెయిల్ కండిషనల్ బెయిల్ అక్కడ వచ్చేసింది, వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడ పీపీ గారు బెయిల్ వచ్చిందని ఇక్కడ చెప్తే ఇక్కడ రిలీజ్ చేసి షూరిటీస్ పెట్టి రిలీజ్ చేసేయచ్చు, పెద్ద మ్యాటర్ ఏం కాదు. లేదా ఇమీడియట్గా అక్కడి నుంచి తీసుకొచ్చి జైలు అధికారులకి ఇచ్చి తీసుకొని రావచ్చు. కాకపోతే ఇక్కడ ఏదో టెక్నికల్ రీజన్ ఉంది అని బెయిల్ని మళ్ళీ ఇది ఇంకా చేయాలి అని చెప్పి ఇంటెన్షనల్గా ఒక 24 గంటలు ఉంచినట్టయితే తెలుస్తుంది క్లియర్గా. ఓకే, అంత నెసెసిటీ లేదు. లేదా ఆయన దేశం వదిలిపెట్టి పారిపోయే వ్యక్తి కాదు, ఇంట్లోనే ఉన్నాడు, అందుబాటులోనే ఉన్నాడు, పోలీస్ స్టేషన్కి రమ్మంటే స్వచ్ఛందంగా వచ్చే వ్యక్తి, లేదా వాళ్ళ లాయర్ని పంపించే వ్యక్తి, ఈరోజు విచారణకు రమ్మంటే వస్తాను అని కోఆపరేట్ చేసిన వ్యక్తి, ఆయన ఇంతకు ముందు ఏమైనా హీనియస్ క్రైమ్స్ చేసి మర్డర్ చేసిన వ్యక్తి కాదు. అతని మీద ఎలాంటి నేరారోపణలు ఇంతకుముందు ప్రీవియస్ ఇన్సిడెంట్స్ ఏమీ లేవు. ఇది కేవలం ఒక ప్రమాదంగా చూసి ఆ ప్రమాదం జరిగింది, ఓకే దానికి ఏం చేయలేము, కాంపెన్సేషన్గా మనం చేయాల్సింది, ప్రభుత్వం తరఫున మనం చేయాల్సింది చేద్దాం, లేదా మనం డిమాండ్ చేద్దాం. అతను 25 lakhs అన్నారు, లేదు అల్లు అర్జున్ గారు మీరు ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటే మినిమం ఒక 1 CR అన్నా ఇవ్వాలి అని ఇలా చెప్పే ప్రయత్నాలు చేద్దాం. అలా చేస్తే బాగుంటుందా? ఈయన్ని తీసుకెళ్ళి 24 గంటలు జైల్లో ఉంచాల్సిందే, కస్టడీ పేరుతోటి నేను తీసుకెళ్ళి లోపల ఉంచాల్సిందే, బెయిల్ రానివ్వకుండా చేయాల్సిందే, బెయిల్ వచ్చినా సరే 24 గంటలు ఉంచాల్సిందే అని ఇలాంటి ప్రయత్నాలు చేయటం బాగుంటుందా? ఇది ఇంటెన్షనల్గా జరుగుతుందని అందరికీ నాకు అర్థమైంది, తెలంగాణలో ఉన్న ప్రజలకు అర్థమవుతుంది, అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అర్థమవుతుంది, ఈవెన్ రేవంత్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి అర్థమవుతుంది, కేటీఆర్ గారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అదే సార్, మళ్ళీ అనౌన్స్ చేశారు అసలు నేను సీఎంగా ఉన్నన్ని రోజులు ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవని చెప్పేసి. సో దీనివల్ల నెక్స్ట్ సంక్రాంతికి 10 సినిమాలు వస్తున్నాయి. సో వాటికి ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది? సంక్రాంతి కాకపోయినా ఆయన ఇంకో 4 ఏళ్ళు ఉన్నా ఈ లోపు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతాయి, వాటికి ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నా అంటారా? అంటే చందు గారు, సినిమా చూడాలనుకునేటువంటి ఆడియన్ బెనిఫిట్ షోనే చూస్తేనే రెవెన్యూ జనరేట్ అవుతుంది అనేది అవాస్తవం. ఫస్ట్ అది 11కి షో పడినా కానీ వెళ్ళి చూస్తారు. కరెక్టే మీరు మాట్లాడింది, బట్ బెనిఫిట్ షో అనేది యాజ్ ఎ ఫ్యాన్స్కి ఏదో ఒక, అంటే ఇప్పుడు నార్మల్ పీపుల్స్ అయితే ఎల్లుండి చూస్తారు, రేపు మార్నింగ్ చూస్తారు, బట్ ఒక రోజు ముందు ఫ్యాన్స్ అందరూ చూడటం అనేది వాళ్ళకి ఏదో ఒక ఎమోషన్గా ఫీల్ అవుతుంది. అంటే ఆ షోనే లేకపోతే ఫస్ట్ షోనే బెనిఫిట్ షో అవుతుంది కదా, అలా అంటారు. ఆ షోనే లేదు, 3 గంటలకే లేదా 4 గంటలకి వేసే షోనే లేదు, 10 గంటలకే వేస్తున్నారు, అదే ఫస్ట్ షోగా. నీ ఫ్యాన్ మూమెంట్ అక్కడ కూడా 10 గంటలకి చూపిస్తావుగా. ఓకే, నీ మన మైక్ కెమెరాలు తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ 10 గంటలకే రివ్యూ చెప్తారుగా, 5 గంటలకే రివ్యూ రావాల్సిన నెసెసిటీ ఉందా? ఇక్కడ లేదు. సో దానివల్ల సినిమా ఇండస్ట్రీ మీద ఏదో పెద్ద ప్రభావం పడిపోతుంది అనేది ఏమి ఉండదు. ఇంకా నిజంగా చెప్పాలంటే నువ్వు చూడాల్సిన టైం 4 గంటలు చూడాల్సిన మూవీ 10 గంటలకు చూస్తున్నావు, అదే ఫస్ట్ టైం చూస్తున్నావు,
ఇక్కడ చూసినా బెనిఫిట్స్ ఉన్నాయి, అక్కడ చూసినా కూడా బెనిఫిట్స్ ఉన్నాయి, పెద్ద తేడా ఏమి ఉండదు అక్కడ. ఓకే. అంటే ఫైనల్ గా ఏమన్నా కొంచెం అంటే అల్లు అర్జున్ గారు తగ్గి ఆ రోజు పేరు మర్చిపోయినందుకు లేకపోతే వాట్ ఎవర్ దేనికైనా గవర్నమెంట్కి ఒక సారీ చెప్తే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి సార్? సారీ ఎందుకు చెప్పాలి? గవర్నమెంట్కి సారీ చెప్పాల్సిన నెసెసిటీ లేదు. ఫస్ట్ ఓకే, గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్పారు, నా టికెట్ రేట్ని పెంచినందుకు, బెనిఫిట్ షేర్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను ప్రభుత్వానికి నేను చెప్పినట్టు ఆయన థ్యాంక్స్ ఆల్రెడీ చెప్పాడు. రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయాను పొరపాటున, నాకు గుర్తు రాలేదు, తర్వాత అయినా నేమ్ తీసుకొని చెప్పాడు. నిజంగా సారీ చెప్పాలి అంటే చనిపోయిన ఆ మహిళ కుటుంబానికి చెప్పాలి. చెప్పారు ఆయన చెప్పారు. ఇంకా గవర్నమెంట్కి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు సారీ చెప్పాలి? నెసెసిటీ ఏమన్నా ఉందా అక్కడ? రేవంత్ రెడ్డి గారికి సారీ చెప్పాల్సిన నెసెసిటీ లేదు అల్లు అర్జున్ గారు. దీన్ని మనం కూడా ఆయన చెప్పాడు అని అంటే ఇక వాళ్ళకున్న పర్సనల్ రిలేషన్ కాపాడుకోవడానికి చెప్పారు అనే మనం అనుకోవాలి. నాగూర్బాబు గారు, అంటే ఫైనల్ గా మాట్లాడితే అసలు ఫస్ట్ టైం ఆయన అరెస్ట్ అయినప్పుడు అప్పుడు కూడా కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. సార్ మీరు తీసుకెళ్తాం తప్పు లేదు, బట్ ఇలా నా బెడ్రూమ్లోకి వచ్చి మరి తీసుకెళ్తాం చాలా తప్పు సార్ అని చెప్పేసి అన్నారు. అండ్ మేము విన్నది కూడా ఏంటంటే స్విమ్మింగ్ చేస్తున్న ఆయన పర్సనల్గా ఫ్యామిలీతో స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు కూడా సడన్గా వచ్చి ఆయన ఎక్కడి నుంచి తీసుకురావటం. సో ఇవన్నీ పరిణామాలు చూస్తే ఫ్యాన్స్ చాలా ఫీల్ అయ్యారు. అంటే ఒక నేషనల్ అవార్డు వచ్చి పుష్ప 2 లాంటి సినిమా హిట్ అయిన ఆనందం కూడా ఆయనకి లేకుండా పోయింది అని చెప్పేసి. అండ్ తర్వాత చూస్తే విచారణ చూసుకుంటే చాలామంది బాధపడ్డారు. ఆ రోజు నైట్ స్టేషన్లో కూడా ఆయనకి ఒక సపరేట్ ఫెసిలిటీస్ ఇచ్చినా కూడా లేదు, నేను నార్మల్గానే ఉంటాను, లేకపోతే బెంచ్ మీద పడుకుంటాను, కింద పడుకుంటాను, ఆయన అలాగే ఉన్నారని కూడా మీడియా కొంతమంది నుంచి మేము విన్నాం. బట్ ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఆ టైంలో? ఎందుకంటే స్టార్ చిన్నప్పటి నుంచి ఆయన పెరిగిన విధానం ఇదంతా చాలా రిచ్. బట్ అలాంటి వ్యక్తి సడన్గా ఒక స్టేషన్లో ఒక ఆర్డినరీ మ్యాన్ లాగా ఆ రోజు నైట్ ఆయన ఉన్న విధానం ఎలా ఉంటుందని మీరు ఇస్తున్నారు యాజ్ అ అడ్వకేట్గా? ఎందుకంటే మీకు తెలుస్తూ ఉంటాయి కదా ఎలా ఉంటుంది ఏంటి, దాని గురించి ఏం చెప్తారు? అప్పటికే అల్లు అర్జున్ అనే వ్యక్తి మానసికంగా కృంగిపోయి ఉన్నాడండి. నా వల్ల ఇలా జరిగింది అని కృంగిపోయి ఉన్న వ్యక్తిని పోలీసులు ఇంటెన్షనల్గా అక్కడికి వెళ్ళి ఏదో అరెస్ట్ చేసి తీసుకొస్తున్నట్టు చిత్రీకరించడం చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే అల్లు అర్జున్ని ఫోన్ చేసి మీరు స్టేషన్కి రండి, ఈ సంఘటనకు సంబంధించి విచారించాల్సింది ఉంది అని అంటే తన అడ్వకేట్స్ తోటి వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఇంటెన్షనల్గా అక్కడికి వెళ్ళి ఒక సీన్ క్రియేట్ చేసి ఆయన్ని ఏదో బలవంతంగా తీసుకొస్తున్నట్టు, ఆయన ఏదో తప్పు చేసినట్టు చాలా క్లియర్గా నిజంగా చేసి ఉండొచ్చు. ఒక లీగల్ వైలేషన్ అనేది, ప్రొసీజరల్ వైలేషన్ అనేది జరిగి ఉండొచ్చు. జరిగి ఉంటే దానికి అంత సీన్ చేయాల్సిన నెసెసిటీ అయితే లేదు. ఫస్ట్ ఆయన నార్మల్గా తీసుకొచ్చి ఉంటే బాగుండేది. నార్మల్గా రమ్మంటే వచ్చే వ్యక్తి ఆయన ఏం నిజంగా రాకుండా దేశం వదిలిపెట్టి పారిపోవడం కానీ, లేకపోతే అబ్స్కాండ్ అయిపోయి హైడ్ అయిపోవడం కానీ అలాంటి క్రైమ్ ఏం చేయలేదు కదా. చేయనప్పుడు మీరు రమ్మంటే వచ్చే వ్యక్తిని ఏదో హడావుడిగా అక్కడికి వెళ్ళిపోయి అందరి ప్రెస్ ముందు ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఏదో ఇంటరాగేషన్ పేరుతోటని కానీ, లేకపోతే జైల్లో పెట్టాలని కానీ ఈ ప్రయత్నాలు చేయడం అనేది కొంత ఫ్యాన్స్కి ఇబ్బందికరమైనటువంటి విషయం నిజంగానే. అండ్ పోలీసులు అంత దురుసుగా కానీ లేకపోతే అంత అడ్వాంటేజ్గా తీసుకోవాల్సిన నెసెసిటీ కూడా లేదు. ఇందులో పెద్దల హస్తాలతోటి వాళ్ళు వెళ్ళమంటేనే వెళ్ళుంటారని క్లియర్గా అర్థమవుతుంది. ఓకే. సో ఫైనల్గా అయితే అండ్ ఎటు వెళ్తుంది అసలు, ఫైనల్గా ఎండింగ్ ఎలా అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఏమీ ఉండదండి. ఇప్పుడు మనం దీని గురించి ఎక్కువ ఫోకస్ చేయడమే తప్పితే అక్కడ ఏమీ ఉండదు. ఇప్పుడు ఈరోజు తీసుకెళ్తారు, ఇన్వెస్టిగేషన్ ఏదో చేస్తారు, వాళ్ళ ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫర్దర్గా ఏదన్నా ఉన్నా ట్రయల్లో జరుగుతుంది. ట్రయల్ అనేది జరుగుతుంది. ఈలోపు ఆ ఫ్యామిలీనే వచ్చేసేసి మాకు ఆయన జైల్లో చూడాలనుకోవటం మా కోరిక కాదు, ఇది ఒక యాక్సిడెంట్, మాకు కాంపెన్సేషన్ ఇస్తే చాలు అని ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చి అక్కడ జడ్జి గారి ముందు చెప్పినా కానీ దాన్ని ఓకే అనే పరిస్థితులు ఉంటాయి. సరే, ఇక్కడ ఇంకోటి ఏంటంటే కొంతమంది వ్యక్తులు మీరు అన్నట్టు ఆయన 15 లక్షలు ప్రకటించిన తర్వాత కూడా నువ్వు సినిమాకేమో 200 కోట్లు 300 కోట్లు తీసుకుంటున్నావు, వాళ్ళకి ఇచ్చేదేమో 25 లక్షల అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? దాన్ని డిసైడ్ చేయాల్సింది ఎవరు? లేదా 200 కోట్లు ఆ ఫ్యామిలీకి ఇచ్చేస్తారా ఏంటి? సినిమా మీద ఆ 200 కోట్ల మీద లేకపోతే వచ్చిన రెవెన్యూ మీద తన జిఎస్టీ పే చేస్తూ ఉన్నాడు. ఒక పరిశ్రమ అనేది బ్రతుకుతూ ఉంది. దాని మీద కొంతమంది ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు అందరూ సర్వే అవుతూ ఉన్నారు. అది 25 లక్షలు ఇవ్వాలా,
లేకపోతే ₹1,00,00,000 ఇవ్వాలా అనేది డిసైడ్ చేయాల్సింది కేవలం ఇద్దరు వ్యక్తులు. ఇచ్చే వ్యక్తి, తీసుకునే వ్యక్తి. మీరో, నేనో, ఫ్యాన్సో, ప్రభుత్వమో కాదు. తీసుకునే వ్యక్తి నాకు ఇది చాలు, నేను ఇంత కోరుకుంటున్నాను, నాకు ఇంత ఇస్తే సాటిస్ఫాక్టరీగా ఉంటుంది అనే మాట చెప్తే అట్నుంచి అంత అమౌంట్ అనేది వస్తుంది. లేదు అతను నాకు ఏ ఉద్దేశము లేదు, నాకు తీసుకునే ఉద్దేశము లేదు అని అంటే వీళ్ళొక ఫిగర్ అనేది డిసైడ్ అయ్యి ఇస్తారు. దాన్ని డిసైడ్ చేయడానికి ఎవరో ఫ్యాన్స్ అనుకుంటున్నారు నువ్వు తీసుకునేది 200 కోట్లు, ఇక్కడ ఇచ్చేది 25 లక్షలు అంటే ఎలిగేషన్స్ అనేది సొసైటీలో చేస్తూనే ఉంటారు. దాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన నెసెసిటీ లేదు. థ్యాంక్ యూ సో మచ్ నాగూర్బాబు గారు, Thank you చాలా so much. డీటెయిల్గా చెప్పారు. అండ్ సో ఫ్యాన్స్కి కూడా చాలా క్లారిటీ వచ్చి ఉంటుంది, అంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇంకా మరిన్ని అప్డేట్స్ మా ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాం. అప్పటి వరకు చూస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.